లో వెంట్రిలాక్విజం మాట్లాడే బొమ్మ. ఒక చిరునవ్వు నవ్వుతే 5 నిమిషాలు ఆయుష్ పెరుగుతున్న డాక్టర్స్ ఎప్పుడు సలహాలు ఇస్తారు. అలాంటి మాట్లాడే బొమ్మ మరి లక్షల మందిని మరి కోట్లాది మందిని ఎప్పుడు నవ్విస్తుంది. ఆ మాట్లాడే బొమ్మ మరి ప్రచుర్యకర్తగా భారతదేశంలో ఇతర దేశాల్లో మరి సత్యనాత్మకంగా 500 ఎపిసోడ్తో బొమ్మరీలతో టాప్ 10లోకి వెళ్ళిపోయింది. షాహా మన అమితాబ్ బచ్చన్ కోన్ బనేగా కరోడపతి ఆ టైప్లో ఆ రేంజ్లో మరి టాప్ 10లో రేటింగ్స్ కూడా వచ్చాయని తెలియజేస్తున్నాను అలాంటి వీసా ఛానల్ వాళ్ళకి. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, బిట్వీన్ ద డైలాగ్స్ జస్ట్ ఫన్నీగా టేక్ ఇట్ ఈజీగా స్వీకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో, హలో, హలో. చాలా బాగుంది. మరి ఈనాటి మహోత్సవంలో ఆ సీనియర్ వాళ్ళందరికీ కూడా నమస్సుమాంజలి నేను తెలియజేసుకుంటున్నాను. ఎంత సరిగ్గా పట్టుకుని బిట్వీన్ ద ఫుల్ స్టేజ్ ఫన్నీ ట్రాక్లో కూడా వస్తుందిగా కోరుకుంటున్నాను అతన్ని. సో నా నువ్వు ఇంత చక్కగా మాట్లాడుతావు. నువ్వు కూడా చిన్నపిల్లల తర్వాతనే మన పెద్దవాళ్ళం అవుతాం కనుక నేటి బాలబాలికలే రేపటి భారత భావి పౌరులు అని అన్నారు. నేను అనలేదు, అందులో కాదు, నేను చక్కగా చెప్తాను, స్పష్టంగా గౌరవపదంగా చెప్తాను, చక్కగా చెప్పాలి. నేటి బాలబాలికలే రేపటి భారత భావి పౌరులు అని అన్నాను. నువ్వు అన్నాను, నేను కాదు. ఇప్పుడు చెప్పాను నేను ఎలా చెప్తే నువ్వెలా చెప్తే కాదు. నేను ఉన్నాను కదా, నువ్వు కాదు, నేను చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్లుగా అంటే నేను ఎలా చెప్తే నువ్వు అలా చెప్పాలి. అలా ఓకే రైట్ రైట్ ఓకే రైట్ జెంటిల్మెన్, థ్యాంక్ యూ. సరే సరే. అరే ఏమన్నాను? ఓహో సరే సరే. నేను మంచివాడిని, నేను చాలా గొప్పవాడిని, నేను పనికిరాని పెదవని అని అందరికీ తెలుసు. చూసారా లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇస్ ద ఫాస్ట్ ట్రాక్. సో దట్స్ వై ఐ యామ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యు బిట్వీన్ ద డైలాగ్స్ ఇట్స్ ఫన్నీ ట్రాక్ నువ్వు చూడాల్సిందిగా కోరుతూ, ఇప్పటి వరకు నేను చెప్పినట్టు చెప్పావు కదా, లాస్ట్ సెంటెన్స్ నువ్వు ఎందుకు చెప్పలేదు? నేను చెవిలో కూరట్టుకోలేదు. భలే తెలుగులో మాట్లాడుతున్నాము. నేటి బాలబాలికలే రేపటి కార్యకర్తలు. ఆయన స్పష్టంగా గౌరవపదంగా అందరికీ నమస్సుమాంజలి. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ లేడీస్. చూడండి, ఆయన గౌరవపదంగా జెంటిల్మెన్ కూడా చెప్పాలి మనం, అంతేనా? అంతే. సో కాబట్టి లేడీస్ అండ్ జెంటిల్మెన్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. దర్ ఇస్ నో టైమ్, దిస్ జస్ట్ హావ్ టు రెడీ. ఓకేనా? సో రైట్, సమయానుకూలాన్ని బట్టి స్పీడ్గా మాట్లాడదాం. ఓకేనా? రెడీ రైట్. నువ్వు ఇంత బాగా మాట్లాడుతున్నావు, నీ పేరేంటి, నువ్వు ఎక్కడుంటావు, నువ్వేం చేస్తుంటావు, అవన్నీ చెప్పాలి. నా పేరు పరమేశ్వరరావు, మా ఇంటి పేరే మిమిక్రీ అయిపోయింది, మిమిక్రీ పరమేశ్వరరావు, నమస్సుమాంజలి, హైదరాబాద్లో ఉంటుందని చెప్పాను. సో కాబట్టి నీ పేరు నాకేనా ఒరిజినల్, డూప్లికేట్లు ఒరిజినల్ అంటూ చెప్పాల్సింది. అలియాస్ గిలియాస్ కూడా వద్దు నేను చెప్పేది అందుకోసమే. సో కాబట్టి నువ్వు చక్కగా స్పష్టంగా నువ్వు చెప్పాలి. నీ పేరు, నా పేరు, నీ పేరే టింకు. బాగుంది. ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటున్నారు? ఇండియాలో ఉంటుంది. ఇంత పూర్వం ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? వాషింగ్టన్లో మీరేం చేస్తుండేవాళ్ళు? నేను గట్టాలు వాషింగ్ చేస్తుండేవాడిని. చాలా సంతోషమైన ప్రజెంట్ ఇన్ ఇండియా. ఓకే, ఇండియాలో మీరు ఎక్కడ ఉంటున్నారు? హైదరాబాద్లో చాలా రూట్లు ఉన్నాయి కదా. హైదరాబాద్లో మీ ఇల్లు ఎక్కడ? శ్రీకర్ గారు బలవాడే. హైదరాబాద్లో మీ ఇల్లు ఎక్కడ? అక్కడే నాగేశ్వరరావు గారు ఇంటి ఉన్నారా? Excellent. I teach us about 2 days excellent. So Mr. Nageshwar Dada Saheb Nageshwar గారి ఇంటి ఇల్లు ఎక్కడ? చాలా గ్రేట్ నైన్. ఒకవేళ ఇన్ఫర్మేషన్, నాగేశ్వరరావు గారి ఇల్లు ఎక్కడ ఉంది? నా ఇంటి ఎదురుగా ఉంది. అరే, నాగేశ్వరరావు గారి ఇంటి ముందు మీ ఇల్లు, మీ ఇంటి ముందు నాగేశ్వరరావు గారి ఇల్లు. మీ ఇద్దరి ఇల్లు ఎక్కడ ఉన్నాయి? ఎదురుగా ఉంటాయి. నీతో మాట్లాడాలంటే చాలా కష్టం, అయితే నీ ఇష్టం.
బలవాడే. మీరు ఎంతమంది అన్నదమ్ములు? 11 మంది. అంటే మీ నాన్నగారు ఒక క్రికెట్ టీం తయారు చేశారన్నమాట. ఇంకా దీనికోసం ట్రై చేస్తున్నాను కూడా. ఆయన మీ ఇంట్లో అందరికీ పెళ్లిళ్ళు చేశారా? నేను చేసుకుంటావా? అలా కాదు, మీ ఇంట్లో అందరికి పెళ్లిళ్ళు చేశారా? అక్కడే కాలేదు. మీ అన్నలు ఎవరికైనా కాలేదా? అయిన రాదు. తమ్ముళ్ళు అయినయ్యా. మరి మీ ఇంట్లో పెళ్లి ఎవరికి కాలేదు? నా నాన్నగారికే కాలేదు. I'm very sorry to say the presentation is a different fact. So and the next question, నిన్ను చూస్తే సంతోషంగా ఉంటుంది, నువ్వు మాట్లాడితే ఆనందంగా ఉంది, నువ్వు పుట్టిన వేళ శుభవేళై ఉండాలి గనక నువ్వు ఎప్పుడు పుట్టావు? నేనా? నా ఇష్టం వచ్చినప్పుడు పుట్టాను. సో నా నువ్వు ఏ వారం పుట్టావు? శనివారం నాడు. నువ్వు? నేను ఆదివారం నాడు పుట్టాను. నువ్వు శనివారం నాడు పుట్టావు కదా, నేను ఆదివారం నాడే పుట్టాను. ఆదివారం సెలవు కదా, ఎలా పుట్టావు? ఒకసారి అందరూ కూడా మిమిక్రీ పరమేశ్వర నమస్మాజలు తెలియజేసుకుంటూ రియల్ చెప్పాలంటే నార్త్ అంతా కూడా ఆట ఆడినవాడు కనుక మొదట్లో ఈల పాట రఘురామయ్య బుర్రకథ నాజరని చెప్పారు, మాట్లాడే బహుమానగానే పరమేశ్వరుడే అని చెప్పారు. కానీ అదృష్టవైతూ ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరం షహనాయి బిస్మిల్లా ఖాన్ అయ్యారు, వెంట్రి లాక్విజం ఈ పరమేశ్వరుడే అయ్యాడు. ఇది మహాభాగ్యం, ఈ జన్మ ధన్యంగా భావిస్తూ మరి డైరెక్టర్ గారు కవితా ప్రసాద్ గారు చాలా అద్భుతంగా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ కొనసాగుతున్నాయి. అవుట్ సైడ్ కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ కొనసాగుతున్నాయి. నేను బషీర్బాగ్లో భారీ ఎత్తున 5 గంటల సేపు నిమజ్జన మహోత్సవానికి మమ్మల్ని అందరినీ ఆర్టిస్టులు పంపించారు. 5 గంటల సేపు వర్షంలో దాదాపు లక్షల జల సముద్రం మధ్యలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ అద్భుత వైభవాన్ని చూసింది బషీర్బాగ్లో. అందరూ కూడా అద్భుతంగా ప్రదర్శించారు. 5 గంటల సేపు తెలియజేసుకుంటూ